వివి అకాడమీ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో యూస్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసుకోవచ్చు. ఫస్ట్గా మనం ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ వివి అకాడమీ అని టైప్ చేసి అప్పుడు మనకి ఫస్ట్ లోగో అనేది కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇన్స్టాల్ అని బటన్ క్లిక్ చేయండి. ఇన్స్టాల్ క్లిక్ చేయడానికి అది డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. తర్వాత ఓపెన్ అని క్లిక్ చేస్తే మనకి ఇంకో స్క్రీన్లో ఐ అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇంకో నెక్స్ట్ స్క్రీన్ అక్కడ అలో అని పాపప్లో వస్తుంది, అలో క్లిక్ చేయండి. తర్వాత మన యూజర్ ఐడి పాస్వర్డ్ మన దగ్గర ఉంటే ఆల్రెడీ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది అక్కడ టైప్ చేయాలి. లేని పక్షంలో మన కింద డోంట్ హ్యావ్ అకౌంట్ సైన్ అప్ అని క్లిక్ చేయాలి. సైన్ అప్ క్లిక్ చేస్తే మనకి ఏ బ్యాచ్ ఇప్పుడు ప్రస్తుతంలో మనకి పోస్టల్ డెమో లేకపోతే పోస్టల్ జీడిఎస్ టు ఎంటీఎస్ అనేది బ్యాచ్ ఉంది కాబట్టి ఆ బ్యాచ్ అనేది మనం సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ మన నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇచ్చినాక రిజిస్టర్ అని క్లిక్ చేస్తే మనకి ఓటీపీ కోడ్ అనేది అడుగుతుంది. సో మనకి ఎస్ఎంఎస్ రూపంలో మనకి అది ఓటీపీ కోడ్ అనేది వస్తుంది. వచ్చిన ఓటీపీ అక్కడ టైప్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. యాప్ ఓపెన్ అవుతున్నాక మనకి టెస్ట్ సెంటర్, స్టడీ మెటీరియల్, వీడియోస్, క్వశ్చన్ ఆఫ్ ద డే, బై ప్యాకేజెస్, నోటిఫికేషన్ అనేది ఐకాన్స్ ఉంటాయి. సో ఓవరాల్గా ఈ హోమ్ స్క్రీన్ గురించి చెప్తాను. అక్కడ మన కింద స్క్రోల్ చేస్తే మనకి ఏవైతే ఐకాన్స్ మనం పైన చూసామో అవన్నీ ఐకాన్స్ మన కింద ఇలా డ్రాగ్ చేసినా కూడా మనకి కనిపి సైడ్ 3 బార్స్ క్లిక్ చేసినా కూడా మనకి అన్ని ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ అవన్నీ కనిపిస్తాయి. ఫస్ట్గా చూస్తే క్వశ్చన్ ఆఫ్ ద డే. క్వశ్చన్ ఆఫ్ ద డేలో చూస్తే డైలీ ఒక క్వశ్చన్ అనేది అప్డేట్ అవుతుంది. ఆ తర్వాత ప్రీవియస్గా ఇన్ కేస్ మనం ప్రీవియస్గా ఒక 10 days నుంచి ఏదైనా అటెండ్ అవుతుంది, ఆ ప్రీవియస్గా క్వశ్చన్స్ ఏమైనా మనం అటెండ్ చేసి ఉంటే అవన్నీ అక్కడ మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ టెస్ట్ సెంటర్లో టెస్ట్ ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. అది అప్డేట్ అనేది డే బై డే అప్డేట్ అవుతూ ఉంటుంది. సో టోటల్ టెస్ట్ దాంట్లో 2 టెస్ట్ కనిపిస్తాయి. రిజల్ట్ అనేది ఏం లేదు, ఎగ్జామ్ రాస్తేనే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ స్టడీ సెంటర్లో కూడా మనకి ఉన్నాయన్నీ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి డెమో వర్షన్లో కొన్ని మాత్రమే లేట్గా అప్డేట్ అనేది చేస్తూ ఉంటాము. సో నోటిఫికేషన్కి వెళ్తే ఏమైనా నోటిఫికేషన్కి వస్తే ఆ నోటిఫికేషన్స్ అన్నీ మనం అక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత టోటల్ కోర్సెస్ అనేది ఇప్పుడు ప్రెసెంట్గా జీడిఎస్ టు ఎంటీఎస్, జీడిఎస్ టు పోస్ట్ పెన్, ఎల్జిఓ, జీడిఎస్ టు ఎల్జిఓ, జీడిఎస్ టు పిఏ అనేది కోర్సెస్ ఇస్తున్నాం. సో ప్రెసెంట్గా జీడిఎస్ టు ఎంటీఎస్ అనేది నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అది మనం పర్చేస్ చేసుకోవాలంటే అది పర్చేస్ బటన్ క్లిక్ చేస్తే బై నౌ అని క్లిక్ చేసి ఇక్కడ మన పేమెంట్ అనేది చేయాలి. ప్రెసెంట్ నేను అనేది పేమెంట్ చేయట్లేదు, కానీ జనరల్గా పేమెంట్ ప్రొసీజర్ అది అలా చేసుకోవాలి. సో తర్వాత ఇన్ కేస్ మనం ప్యాకేజెస్ ఆల్రెడీ కొన్ని ఉంటే మనకి సపోజ్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ జీడిఎస్ టు ఎంటీఎస్ అనేది ప్యాకేజ్ అనేది మనం కొన్నాం. సో అప్పుడు మనకి ఇక టెస్ట్ ప్యాకేజెస్లో మనకి మన జీడిఎస్ టు ఎంటీఎస్ అనేది కనిపిస్తుంది. నేను తర్వాత కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ టెస్ట్ లిస్ట్, అసలు ఎగ్జామ్ అనేది ఎలా రాస్తాం. సో ఈ టోటల్ టెస్ట్ క్లిక్ చేయగానే టెస్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది. ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఎగ్జామ్ అని క్లిక్ చేస్తే దీంట్లో 10 questions 10 marks 10 minutesలో రాయాలండి. ఫాస్ట్ ఫార్వర్డ్గా తీసుకెళ్తున్నాను. సో ఇలా అటెంప్ట్ చేసినాక లాస్ట్లో సబ్మిట్ ఫినిష్ ఎగ్జామ్ అని ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్ వచ్చినాక ఫినిష్ ఎగ్జామ్ క్లిక్ చేస్తే మనం ఎన్ని ఎగ్జామ్ రాసామో అన్ని అటెంప్ట్ చేసామో అన్నీ ఉంటాయి. తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేస్తే రిజల్ట్ అనేది ఒక 2 to 3 minutesలో డిస్ప్లే అవుతుంది అండి. మనం ఏదైతే ఎగ్జామ్ రాసేసామో అది టెస్ట్ లిస్ట్లో కనిపించదు అనమాట, రిజల్ట్లోనే కనిపిస్తుంది. సో దాంట్లో మనం పర్సంటేజ్ ఏంటి, ఎంత పర్సంటేజ్ రాసామో, మన అవుట్ ఆఫ్ టోటల్ ర్యాంక్ వివి అకాడమీలో మొత్తానికి మన ర్యాంక్ అనేది ఎంత ఏ పొజిషన్లో ఉంది కూడా తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ క్విక్ స్టాటస్ అని క్లిక్ చేస్తే మనకి అక్కడ టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, క్వశ్చన్స్ ఎన్ని అటెండ్ చేసాం, ఎన్ని కరెక్ట్ వచ్చాయి, సో టోటల్ స్కోర్ అనేది ఎంత వచ్చింది, యావరేజ్ ఎంత, సో టోటల్ మన యావరేజ్ ఇండిసెస్ మొత్తం అన్ని డీటెయిల్స్ అనేది క్వశ్చన్. సో మన ఇప్పటివరకు ఆ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఆన్సర్స్ రాసాం, ఏం తప్పు రాసాం చెక్ చేసుకోవడానికి వెరిఫికేషన్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్కి మనం ఏదైతే రాసామో దాని ఎక్స్ప్లెనేషన్ కూడా కింద మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. ఈ సెకండ్ క్వశ్చన్ మనం తప్పు రాసాము, సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది కింద మనకి డిస్ప్లేలో ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది కింద. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు చూసుకోవచ్చు.
సో ఇన్ కేస్ బై ప్యాకేజ్ చేసి జీడిఎస్ టు ఎంటీఎస్ క్లిక్ చేసినాక ఇప్పుడు ఇందాకైతే మన స్టడీ మెటీరియల్లో మనకి ఏం కనిపించలేదు, కానీ ఇప్పుడు మన స్టడీ మెటీరియల్లో క్లిక్ చేస్తే జీడిఎస్ టు ఎంటీఎస్ అని కనిపిస్తుంది. సో దాంట్లో మనకి టోటల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అనేది అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో ఎన్నెన్ని ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు ప్రివైజ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఎలా ఉంది ఏంటని తెలుస్తుంది. ఫస్ట్లో మనకి ఎన్ని మీటర్లు ఉన్నాయని తెలుస్తుంది. తర్వాత పీడిఎఫ్ ఏమైనా ఉంటే, వీడియోస్ ఏమైనా పెడితే ఆ రిలేటెడ్లో ఆ పర్టికులర్ టాపిక్ రిలేటెడ్లో ఏమైనా వీడియోస్ ఉంటే ఆ పర్టికులర్ పొజిషన్లో 1, 2, 3 అని కనిపిస్తూ ఉంటుంది. అట్ ప్రజెంట్ అనేది జస్ట్ టాపిక్స్ అనేది ఇచ్చాము. డే బై డే అనేది టాపిక్స్ కానీ పీడిఎఫ్ కానీ వీడియోస్ కానీ మీకు యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే డే టు డే అన్న అప్డేట్ అవుతుంది, లేకపోతే వీక్లీ వన్స్ అన్న అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ తెలుస్తుంది అనమాట ఏమన్నా. సో ప్రోడక్ట్ అండ్ సర్వీస్లోకి వెళ్తే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్లో ఇవన్నీ లిస్టులు ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి అప్డేట్ అవుతుంది. సో ప్రెసెంట్ అనేది కొన్ని టాపిక్స్ పెట్టుకున్నాము. డే బై డే అనేది లేకపోతే వీక్లీ అనేది అప్డేట్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ప్యాకేజెస్ అయినా ఇప్పుడు టెస్ట్ ఇందాకైతే మనకు ఫ్రీ రిజిస్ట్రేషన్లో అయితే కనిపించలేదు, కానీ ఇక్కడైతే మనకి టెస్ట్ ప్యాకేజ్లో టెస్ట్ లిస్టులు చూడండి. ఆఫీసర్ గైడ్ 1, అర్థమెటిక్ టెస్ట్, జీకే టెస్ట్, టాపిక్ వైజ్ అనే టెస్ట్లు అనేది సెపరేట్ ఉంటుంది. ఓవరాల్గా గ్రాండ్ టెస్ట్ అనేది కూడా సెపరేట్గా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డే అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్స్. సో టోటల్గా మోర్ దాన్ 100 టెస్ట్ ఆర్ 200 టెస్ట్ వరకు ఉండొచ్చు మీకు. తర్వాత వీడియో ఎక్స్ప్లెనేషన్, పర్టికులర్ వీడియో అనేది రికార్డెడ్ వీడియోలోనే ఉంటుంది. ఎందుకంటే అందరూ లైవ్ అదే టైంలో చూడాలని కుదరదు కాబట్టి ఆ పర్టికులర్ టైం అనేది వీడియో కూడా ఉంటుంది. సో ఇలాగా మీరు ఈ యాప్ అనేది యూజ్ చేసుకుంటూ యూటిలైజ్ చేసుకోండి. ఈ ఆన్లైన్ క్లాసెస్ అని జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.